అన్నం పరబ్రహ్మ స్వరూపమని ప్రతి సోమవారం ఎంతో మంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. దాదాపు గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి చేస్తూ వస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి స్పందన కార్యక్రమానికి విచ్చేసే ప్రజల కోసం మంచి నాణ్యమైన భోజనం ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎన్నో సమస్యలతో దూరాభారం నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వస్తూ ఉంటారని, వాళ్లకు ఒక పూట భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరి ఉచిత భోజనము మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చూస్తే అంగన్వాడీలు కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, రకరకాలైనటువంటి యూనియన్ల దగ్గర నుంచి దాదాపుగా వేలాది మంది మహిళలు అంత తల్లి రావడం కలెక్టర్ ఆఫీస్కు. వీరందరికీ కూడా మేము ఈరోజు 2 చేతులు పట్టుకున్నాం. వీరందరికీ కూడా మేము ఈరోజు ఇక్కడ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరికి తక్కువ రాకుండా అందరికి కూడా నాణ్యమైన భోజనం సప్లై చేస్తున్నాము, పెడతా ఉన్నాము, బాగా తింటున్నారు. కాబట్టి ఏదేమైనా సరే 10 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యం ఏ ఒక్క రూపాయి కూడా మేము ఆశించకుండా, లబ్ధిదారుల దగ్గర నుంచి ఏ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉచితంగా భోజనం పెడతా ఉన్నాము ప్రతి సోమవారం కూడా. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు కూడా తక్కువ లేకుండా భోజనం పెడుతున్నామో అది నాణ్యమైన భోజనం. తిన్న వాళ్ళందరూ కూడా బాగుందని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ప్రజాసేవలు అంకితమై ఉన్నాము. కాబట్టి మేము ఎక్కడ కూడా మిగతా చోట్లంతా కూడా 5 రూపాయలు 10 రూపాయలు వసూలు చేస్తున్నారు తప్ప మేము ఎక్కడ కూడా రాగి దమ్మిడి వసూలు చేయకుండా మరి ఉచితంగానే భోజనం పెడతా ఉన్నాం. కాబట్టి ఎంతమంది వచ్చినా కూడా నిర్విరాగంగా మేము భోజన సదుపాయం, ఎందుకంటే మాకు ముందే చెప్తారు వీళ్ళు మేము ఇంతమంది వస్తున్నామని చెప్తే వాళ్ళందరికీ కూడా భోజనం పెడతానే ఉన్నాం. కాబట్టి ఏదేమైనా సరే 10 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కాబట్టి దీంతో మాకు చాలా తృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే 10 మంది భోజనం చేసిపోతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా సంతోషంగా ఇళ్ళకి వెళ్తారని చెప్పేసి. ఎందుకంటే అర్జీలు ఇచ్చేవాళ్ళు కూడా దాదాపు 4 వారాల నుంచి కూడా మరి స్పందన కార్యక్రమం లేదు. ఈరోజు మరి వచ్చే వారం కూడా పండగ ఉంది కాబట్టి స్పందన కార్యక్రమం ఉండదు. వేలాది మంది బీదలందరూ కూడా, పేదవారందరూ కూడా, బడుగు బలహీన వర్గాలు, దళితులందరూ కూడా వచ్చి, మరి ముఖ్యంగా వికలాంగులైతే వాళ్ళు ఏదో పెన్షన్ పెంచాలని చెప్పి కూడా తెలంగాణలో పెంచారు, మాకు కూడా పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాను. అదొక ఆత్మతృప్తి మాకుంది, సంతోషంగా ఉంది. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా భోంచేసి పోతున్నారు. కాబట్టి వారి ముఖంలో చిరునవ్వు చూస్తూ ఉన్నాం. పని కాకపోయినా మా కడుపు నిండా భోజనం పెట్టారని చెప్పేసి వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి అదే మాకు 1000 ఏనుగుల బలం అని చెప్పి మేము తెలియజేస్తాం.